10 ఏళ్లలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎలా జరిగింది? ఈ ఆవిర్భావ దినోత్సవం ఎలా జరిగింది? నేను చెప్పడం కాదు, మీరు చూసుకోండి. ఒక్కొక్కళ్ళు మీ ఛానల్స్‌లోనే, యూట్యూబ్ ఛానల్స్ అయినా, శాటిలైట్ అయినా జరిగిన దాన్ని ఎన్ని రకాల కామెంట్లు పెట్టారు. ఎంతమంది అనవసరంగా తెచ్చుకున్నాను రా నాయన, తెచ్చి నెత్తికి రుద్దుకున్నాం దరిద్రాన్ని అని అంటున్నారు. నేననలా. పాపం రేవంత్ రెడ్డి అల్లాడిపోతున్నాడని బాధపడుతున్నా. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంత ఒత్తిడికి లోనవుతున్నాడని బాధపడుతున్నా. హింస పెడుతున్నారు అటు ఇటు తిప్పి. హైదరాబాద్ ఢిల్లీ, హైదరాబాద్ ఢిల్లీ. ఎవరు తెలంగాణ సీఎమ్మా లేకపోతే కేసీఆర్ ట్రావెల్సా? ఏంది ఇది? ఇది సీఎం ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంత దారుణంగా ఇన్నిసార్లా? నన్ను నేరుగానే అడుగుతాను, సీఎం అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమన్నా అనుకుంటున్నారా? ఆయన పట్టుకొని నువ్వు రా, నువ్వు రా, నువ్వు రా. ఏంది ఇది? వాల్యూ లేదా? ఒక సామాన్యమైన, నాకు తెలిసి అదేదో అంటారు కదా, చిన్న స్థాయి నాయకుడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా వచ్చిన మనిషిని మీరు ఇంత దారుణంగా ఊరికే ఢిల్లీకి రప్పించుకొని ఏం చేస్తున్నారు మీరు? రేవంత్ రెడ్డికి రేపు తలకాయ తిరిగి, మామూలు మనిషి కాదు, తలకాయ తిరిగి చల్ దొబ్బాయి అని కాంగ్రెస్ను ఎడం చేత్తో కొడితే పరిస్థితి ఏంటి? ఏంటి పరిస్థితి? తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వచ్చినట్టు కాంగ్రెస్ నుంచి రేపు తెలుగుదేశంకి వెళ్తే మీ పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా సీఎం క్యాండిడేట్ రేవంత్ రెడ్డి అవుతాడు. ఇంకోటి కాడు, రాసిస్తా నేను. ఇది జరుగుతుందేమో, జరిగే ఛాన్స్ ఉందేమో, ఉండకూడదైతే రూల్ లేదుగా. కాబట్టి తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిని ఆ ముఖ్యమంత్రి హోదాలో అసలు ఎవరు సరైన విధంగా చూడట్లా. మీ కాంగ్రెస్ అభిమానులంతా ఏమైపోయారు? ఎందుకు మీరు గట్టిగా నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ మీరంతా ఎందుకు మీరు దీన్ని ఆమోదిస్తున్నారు? ఊరికే ఢిల్లీ ఏంది హైకమాండ్ కడదు, గుడ్డు కమాండ్. కాంగ్రెస్ అంటే జాతీయ పార్టీ, గతంలో కూడా హైకమాండ్ ఇక్కడ కాంగ్రెస్ అవడానికి కారణమే రేవంత్ రెడ్డి. అటువంటి మనిషినా మీరు ఇంత డిగ్రేడ్ చేస్తూ బిహేవ్ చేస్తోంది? అక్కడికి వెళ్తే కూడా కూర్చోబెట్టరు. తప్పు కదా నాన్న. సో నేను చెప్పేది ఒకటే, ఒక మనిషి కష్టపడి తన భుజాల మీద వేసుకొని ఆ పార్టీని రాష్ట్రంలో ఊపిరి పోసి సంజీవినిలాగా తాను నిలబడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా తను తీసుకొచ్చినప్పుడు తనకి సరైన సముచిత సత్కారం దక్కుతోందా? నేను గురువు గడిద గుడ్డు కాదు, ఒక సాటి మనిషిగా అడుగుతున్నా. దక్కుతోందా? లేదు. తనకి తెలియదా మంత్రివర్గ విస్తరణ? తనకి తెలియదా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో? యూ షుడ్ గివ్ టు ద సీఎం దట్ ఎస్ యు ఆర్ ద క్యాపబుల్ అని నమ్మినప్పుడు యూ హ్యావ్ టు గివ్ ద పవర్స్. చాలా తప్పు చేస్తున్నారు, అస్సలు కరెక్ట్ కాదు ఇది. దే షుడ్ థింక్ వీ షుడ్ గివ్ ద పవర్స్ టు ద సీఎం అని. అది చేస్తావారు. మరుగున పడిపోయి భూస్థాపితం అయిపోయిన దాన్ని తిరిగి సంజీవినిలాగా తీసుకొచ్చి ప్రాణం పోసి రాష్ట్రంలో ఆ పార్టీకి ఒక గుర్తింపు, ఒక జీవనం, ఒక విధానం తీసుకొచ్చి ప్రభుత్వ ఏర్పాటుకి కావాల్సిన బలాన్ని తీసుకొచ్చిన మనిషిని సరైన విధానంలో గౌరవిస్తున్నారా? ఆస్కింగ్ విత్ యూ. పెట్టు బయట ఇది. నన్ను తిడితే తిట్టారు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. నేను చచ్చినా కేర్ చేయను. నేను అసలు ఎవరిని కేర్ చేయను, నాకు అవసరమే లేదు. ఎందుకంటే నేను ఎవడు మోచేతి నీళ్ళు తాగట్లేదు. కాబట్టి మన ముఖ్యమంత్రిని మనమే అవమానించుకుంటున్నాం. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముందా?